హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అంటే మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకోండి. అంటే నేనేమంటున్నానంటే రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఈసీలవి కాకుండా మీ టేస్ట్ కనుక కొంచెం భిన్నంగా ఉంటాయి. లైక్ ఎంపీసీ చదివి కూడా ఒక వేరే కోర్సులకు వెళ్ళాలంటే చూస్ బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగనే డైరీ టెక్నాలజీ. రెగ్యులర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో మీకు అంటే చాలా డిమాండ్ ఉన్న కోర్సులు, మనం ఎక్కువ మంది లైక్ చేయని కోర్సులు ఏదన్నా చూస్తే మీరు కనుక టెక్స్టైల్ ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్, అలాగనే కెమికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా చాలా క్రేజ్ ఉన్నటువంటి కోర్సులు. మీకు తెలియదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని మార్నింగ్ ఎప్పుడు నుంచి నైట్ ఎప్పుడు దాకా వర్క్ చేయాలి. కంపెనీస్ అలా ఉండదు. 8 hours డ్యూటీ, మార్నింగ్ వెళ్ళామా ఈవినింగ్ వచ్చామా. మరి ఎందుకు అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అని చాలామంది దానికే ఎగపడుతున్నారు. మేబీ మీ విలేజెస్లో ఊళ్ళో ఉండే కండిషన్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్లో ఉండే కండిషన్స్ కావచ్చు. నేనేమంటున్నానంటే ఏ కోర్స్ చదివినా కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు. బట్ సాఫ్ట్వేర్ కోర్స్ చదివితే మాత్రం అన్ని జాబులు చేయలేమనేది ఆ నిజాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి, దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడాను. సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. అలాగనే చాలా కోర్సెస్ ఉన్నాయి, మన ఇండియాలో చాలా కోర్సెస్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. మైనింగ్ ఇంజనీర్ కావచ్చు, మైనింగ్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కావచ్చు, డైరీ టెక్నాలజీ కావచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, సెరామిక్ ఇంజనీరింగ్, చాలా కోర్సులు ఉన్నాయి. మీరు అవన్నీ కూడా చూసుకొని ఓన్లీ కంప్యూటర్ సైన్సే నా జీవితం అనుకునే విధంగా కాకుండా మిగతా కోర్సులను కూడా క్రియేటివ్గా థింక్ చేసి ఆలోచించుకొని ఫ్యూచర్ని చాలా స్ట్రాంగ్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అబ్రాడ్లో మెకానికల్కి చాలా మంచి డిమాండ్స్, మెకానికల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ చాలా మంచి డిమాండ్స్ ఉన్నాయి. సో రాబోయే తరంలో మిషనరీస్ ఎక్కువ అవుతున్నాయి. సో మెకానికల్ ఇంజనీర్ చాలా అవసరం. అలాగనే ఎలక్ట్రికల్ ఈవీ అవుతుంది మొత్తం కూడా. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ కూడా ఈవీగా అయిపోతున్నాయి. సో దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలంటే నాకు ఇక్కడ మెసేజ్ చేయండి. మీకు ఒక 30 కాలేజ్ లిస్ట్ నేను ఇమీడియట్గా మెయిల్ చేస్తాను. సో దట్ యూ కెన్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఇప్పుడు ఆప్షన్స్ని ఫీడ్ చేస్తున్నారో ఆ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.